సెప్టెంబర్ 2024లో కర్ణాటక గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన ఈ తీర్పును ఒక్కసారి మీరు చదవండి. ఎందుకంటే ఈ కేసు విషయం కూడా మీరు చూసుకున్నట్లయితే గతంలో ఇద్దరు వ్యక్తులు మసీదులోకి వెళ్ళి జై శ్రీరామ్ నినాదాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు కాబట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో గౌరవ కర్ణాటక హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు ఇది. ఎవరైనా ఒక వ్యక్తి మసీదులోకి వెళ్ళి జై శ్రీరామ్ అని ఇచ్చినంత మాత్రాన వాళ్ళ మనోభావాలు ఎందుకు దెబ్బతినాలి, ఎందుకు దాన్ని మత విద్వేషాలుగా తీసుకోవాలి, ఇప్పటికీ అర్థం కాని విషయమే అంటూ వాపోయింది. అంటే మసీదులోకి వెళ్ళి జై శ్రీరామ్ అని పిలిచినా అని అరిచినా కూడా అదేం పెద్ద నేరం కాదు కదా అని గౌరవ హైకోర్టు వారే చెప్తే, మసీదు బయట అది మసీదుకి కొన్ని అడుగుల దూరంలో, కొన్ని మీటర్ల దూరంలో ఇన్ఫ్యాక్ట్ హిందువులు వారి ఊరేగింపు చేసుకుంటూ వాళ్ళ దారిని వెళుతూ వాళ్ళు జై శ్రీరామ్ అంటే మీకేంటి, జై భారత్ మాత అంటే మీకేంటి, హరహర మహాదేవ అంటే మీకేంటి, అంటే వాళ్ళెవరికో ఉన్న మత స్వేచ్ఛ ఈ దేశంలో మాకు లేదా? అంటే ఆ రోడ్డులో మసీదు వచ్చినంత మాత్రాన మా మత స్వేచ్ఛను మేము కట్టేసి కూర్చోవాలా?